రైతులకి మేలు చేస్తున్నాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం మోసం చేస్తుంది, దగా చేస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ఏమంటారు సార్? సార్, ముందుగా మీకు సహచర ప్యానలిస్టులకి, ప్రైమ్ టైమ్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. మనకి గతంలో ఒక చిన్న ముతక సామెత ఒకటి ఉండేది, ఇంకా అలవటమే కానీ బావ బలవటం ఉండదు అని. దానికి ఉదాహరణ ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే అది రైతులకు మేలు చేస్తున్నానని చెబుతుంది. ప్రతిపక్షం మాత్రం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఏది చేయట్లేదు అంటుంది. సో రైతులకు మేలు జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా రైతుకు తెలుస్తుంది. వాస్తవంగా ప్రతి ప్రభుత్వం ఏంటంటే, డబ్బులు తీసుకొచ్చాము, మేము ఇన్ని వేల కోట్లు ఇచ్చాము, ఇన్ని వందల కోట్లు ఇచ్చాము రైతులకి, వీళ్ళకి ఇంత హెల్ప్ చేసేసామని చెప్తుంది. వాస్తవంగా రైతుకి డబ్బులు అవసరం లేదు సార్. రైతుకు కావాల్సిందే 2 దశల్లో: ప్రీ హార్వెస్టింగ్, పోర్ హార్వెస్టింగ్. ఈ రెండిట్లో ప్రీ హార్వెస్టింగ్ లో అతనికి చక్కనైన విత్తనాలు అందుబాటులో ఉండేలాగా చూడాలి, నీటిపారుదల సవ్యంగా ఉండేలాగా చూడాలి, చక్కటి ఎరువులు అందుబాటులో ఉండేలాగా చూడాలి, వీటిలో ఎటువంటి కల్తీ ఎరువులు, దొంగ విత్తనాలు ఇటువంటివన్నీ రాకుండా ఉండేటట్టు చూడాలి. అయిపోయిన తర్వాత, చేతికి వచ్చిన తర్వాత, అది కోసిన తర్వాత వాటిని సవ్యంగా దాచుకునేందుకు గిడ్డంగుల్ని అందుబాటులో ఉంచాలి. సప్లై చైన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూడాలి. రైతు యొక్క మద్దతు ధర వచ్చేటట్టు చూడాలి ఎంఎస్పీలు వాటితో. వీటిని చక్కగా లేదు అంటే ఎండ్ యూజర్ దగ్గరికి, అంటే డైరెక్ట్ రైతే వెళ్ళి ఎవరికైనా అమ్మగలిగే పొజిషన్ ఉండేటట్టు చేయాలి. ఇటువంటివి ఏదైనా చేస్తేనే రైతుకి ఎప్పటికైనా ఉపయోగం ఉంటుంది. ఇది నా ఉద్దేశం అన్నమాట. మనం ఇక్కడ మొత్తంగా పరిశీలించి చూస్తే, ఇందాక కొంతమంది సహచర ప్యానలిస్టులు, కొంతమంది ఇది కూటమి ప్రభుత్వం ఫలానా తప్పులు చేసింది అంటే, లేదు కూటమి ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది అంటూ మాట్లాడారు. నేను ఒక 2 విషయాలు ఇక్కడ తెలియజేస్తాను. వాస్తవంగా మనం ఈ వ్యవసాయ రంగాన్ని 2గా విభజిస్తే, అగ్రికల్చర్ ఒకటి, హార్టికల్చర్ అనే ఒకటి, 2 డిఫరెంట్ గా ఉంటాయి. మనకి 1995, 2004 పీరియడ్లో ఆంధ్రప్రదేశ్లోకి డ్రిప్ ఇరిగేషన్ అనే ఒక టెక్నాలజీని అప్పటి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఇన్వెంట్ చేశారు. దాని మూలంగా ఎంతో ఉపయోగపడ్డది, చాలా అంటే చాలా రైతులకి చాలా ఉపయోగపడ్డది. ఇదే గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2014-19 టైంలో, 2019 పీరియడ్లో హార్టికల్చర్ రైతులకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా, బిల్లులు ఇవన్నీ ఆపేసి, అప్పటి ఫండ్స్ ని పసుపు కుంకం అనే ఒక పథకానికి ఛానల్ చేసిన ఇది ఉన్నది. అప్పటి రైతులకి ఎవరికైతే బిల్లులు రావాలో, స్టిల్ నాకు తెలిసి కొంతమంది రైతులకి బిల్లుల్ని మాఫీ చేసి తీసేశారంటే వాళ్ళకి ఇవ్వలేదు, ఆ బిల్లుల్ని క్యాన్సిల్ చేశారు. ఇంకా అప్పుడు ఏవైతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కొన్ని రైతులు పెట్టుకున్న బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏదైనా ఉండనివ్వండి, ఫైనల్ గా వాళ్ళు మేము డబ్బులు ఇస్తున్నాము అని చెప్పడమే గానీ ఆ డబ్బు రైతు దగ్గరికి చేరదు, ఆ ప్రోత్సాహకం రైతు దగ్గరికి చేరదు. కానీ ఏం చేస్తారు అంటే, ఖచ్చితంగా మేమే ఇది చేస్తున్నాం, మేమే హెల్ప్ చేస్తున్నాం అంటారు. హార్టికల్చర్ ని వ్యవసాయ రంగంలో నుంచి కొద్దిగా వేరు చేసి, దాని బాగు కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో చాలా కృషి చేశారు. దానికి సంబంధించిన ఎంతో ఫండ్ దానికి అలొకేట్ చేశారు. అలొకేట్ చేసి వాటిని మొత్తం ఇది చూస్తే, పైనుంచి చెప్పడానికి అయితే ఇలా చెప్పారు కానీ రైతు దగ్గరికి ఆ పథకాలు చేరి రైతుకు ఉపయోగపడినది ఏదీ లేదు. పైపెచ్చు ఈ ప్రపంచీకరణ పేరుతో, వాటిల పేరుతో, వీటిల పేరుతో పూర్వకాలంలో రైతులు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ యొక్క ధాన్యాన్ని వాళ్ళు నిల్వ చేసుకుంటూ భవిష్యత్తులో పంటలు వేయటం కోసం చెప్పి ఆ ధాన్యాన్ని విత్తన రూపంలోకి మార్చుకుని వాళ్ళని దాచుకునేవాళ్ళు. ఇప్పుడు అటువంటివన్నీ ఏ రైతు దగ్గర లేదు. బయటకు వెళ్ళటం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం అనమాట. ఒక పంట వేస్తే ఆ పంటలో నుంచి మళ్ళీ ధాన్యాన్ని సేకరించి వాటిని విత్తన రూపంలోకి మార్చే అవకాశం లేకుండా నాశనం అయ్యే ఒక దరిద్రపు విదేశీ టెక్నాలజీని తీసుకొచ్చి రైతులను ఎత్తున పెట్టడం, వాళ్ళని అమాయకుల్లాగా చేయటం, కూర్చోబెట్టడం, ఇవే తప్ప నిజంగా రైతుకి మేలు చేస్తున్నవి అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి పిఎం ఫసల్ బీమా యోజన ఒకటి ఉంటుంది. ఆ పిఎం ఫసల్ బీమా యోజన అనేది అసలు ఏమిటి, దానికి ఎంత పర్సంటేజ్ రైతు కట్టాలి, రైతు చేత దీన్ని ఎంతమంది కట్టిస్తున్నారు, ఆ ఫసల్ బీమా యోజనలో ఎంతమంది రైతుల్ని చేర్చారు, అసలు రైతుకు దీని గురించి ఎంతమంది చెప్పారు, మన ఆంధ్రప్రదేశ్ లో దీని గణాంకాలు ఎంత ఉన్నాయి, వీటికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తోంది. ఆర్కేవీవై అని చెప్పి ఒక స్కీమ్ ఉన్నది, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని చెప్పి ఒక స్కీమ్ ఉన్నది. దీంట్లో 60-40% రేషియోలో 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్ర ప్రభుత్వము ఫండ్ అలొకేట్ చేస్తుంది.
ఎంత వీటిల్లో ఎల్ఓసీలు తీసుకువచ్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన మ్యాచింగ్ షేర్ ని ఇచ్చి ఆయా పథకాలని రైతుల దగ్గరికి తీసుకువెళ్లారు. మేము ఇంత డబ్బులు ఇచ్చేసాము, ఇంత ఇచ్చేసాము. డబ్బులతో ఎప్పుడు రైతుకు ఎటువంటి ఉపయోగము ఉండదు. ఖచ్చితంగా రైతుకు ఇందాక నేను చెప్పినట్టు కావాల్సింది అతనికి ఒక సరళీకృతమైన వ్యవస్థను తీసుకొచ్చి అతనికి అందుబాటులో పెడితే రైతుకి ఎప్పటికీ డబ్బులతో అవసరం ఉండదు. మీరు ఏ రకమైన టెక్నాలజీని తీసుకువచ్చి రైతులకు ఉపయోగపడేలాగా చేస్తున్నారు అనే దాన్ని విమర్శనాత్మకంగా చేసుకోవాలి. ఇది తప్ప ఏ ప్రభుత్వం, ఒక నిమిషం సార్, ఒకే ఒక్క మాట ఖచ్చితంగా మీరు ఒక్క మాట గమనించండి. రైతులకి డబ్బులకి ఇన్ని కోట్లు ఇచ్చాము అనే విషయం తీసి పక్కన పెట్టి రైతులు వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అయ్యేటట్టు, వాళ్ళ పంట వాళ్ళు అమ్ముకునేటట్టు మీరు ఏ రకమైన పథకాలు తీసుకువచ్చి ఎండ్ యూజర్ దగ్గరికి తీసుకువచ్చి వీళ్ళు చేశారు. ఒక స్కీమ్ ఉండేది ఇదివరకు, FFP VW అని, ఫార్మ్ ఫ్రెష్ వెహికల్స్ ఆన్ వీల్స్ అని చెప్పి, వెజిటబుల్స్ ఆన్ వీల్స్ అని చెప్పి ఒక పథకం ఉండేది. దీనికి ఏంటంటే ఎవరైతే కూరగాయలు ఇటువంటివి పండించుకుంటారో వాళ్ళకి ఆయా వెహికల్స్ ఇస్తే ఆయా వెహికల్స్ ని ఉపయోగించుకుని FPOల ద్వారా, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనే ఒక సంస్థ, అంటే FPOలని ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ ఇళ్ళకి కానీ ఇటువంటి ఎక్కడైతే అవసరం ఉంటాయో అక్కడ అమ్మేవాళ్ళు. ఆ పథకాన్ని ఎందుకు నిర్వీర్యం చేశారు? ఈ రోజు ఎన్ని వెహికల్స్ ఇస్తున్నారు? అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూలన పడ్డదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూలన పడ్డదా కాదు, మూలన పడ్డ వాటిని మీరు మళ్ళీ ఎందుకు ఇది చేయట్లేదు? ఈ పథకాలు ఇవ్వాలి కానీ వీటిని ఇది చేయాలి కానీ రైతుకు 500 ఇచ్చాం, రైతుకు 1000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం, ఏం చేసుకుంటాడు పాపం రైతు? ధన్యవాదాలు. ఓకే సార్, ఎస్ మోహసిన్ అహ్మద్ గారు రియాక్ట్ అవ్వండి. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసుకుంటే ఇందాక అన్నగారు చెప్పినట్టు కూడా రైతులని వాళ్ళ యొక్క అవసరాలని గమనించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే. ఏదైతే ఇంతకు ముందు చూసుకుంటే గతంలో ఉన్న రైతు బజార్లని ముందుకు తీసుకురావటం కానీ, రైతులు వారి పంటని అమ్ముకొని ఈ లాభసాటిగా వాళ్ళ యొక్క పంటని అమ్ముకోవడానికి ఆ రోజుల్లో రైతు బజార్ తీసుకురావడం జరిగింది. అలాగే ఒకసారి చూసుకుంటే ఇవన్నీ అన్ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి. ఏవైతే రైతులకి